ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా తండ్రిగా మీరిప్పుడు చేయాల్సింది వాళ్ళ మీద కోపడడం, నా గురించి బాధపడ్డం కాదు. మరి ఏం చేయమంటావమ్మా? దగ్గరుండి మరి అక్షంతలు ఏమంటావా? అది చూడ్డానిక నేను ఇంట్లో ఉన్నది. బాధగా ఉందమ్మా. జరిగిందంతా చూస్తూ ఉంటే అసలు ఒకప్పుడు పిచ్చోళ్ళ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అవునమ్మా, అవును. కంటి ముందు నీకు అన్యాయం జరుగుతుంటే నాన్నా చూసి నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. నిజంగా నా క్షేమం మీరు కోరుకుంటే మీరు చేయాల్సింది బాధపడడం కాదు, నిజం నిరూపించడం. ఏంటమ్మా నువ్వు అనేది? ఒక్క నిమిషం. ఎక్కడికెళ్ళింది? ఏమని? నాన్న, నాకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ జీవితాంతం నాకు పిల్లలు పుట్టరు అని చెప్పారు. అవును. అది ఎంతవరకు నిజమో ఆ దేవుడికే తెలుసు. కానీ ఈ రిపోర్ట్స్ మన దగ్గరే ఉన్నాయి. ఈ రిపోర్ట్స్ మీరు వేరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ఈ రిపోర్ట్స్ లో నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకోవాలి. అర్థమైందమ్మా. డాక్టర్ నీకిచ్చిన రిపోర్టు నిజమైందా లేక అబద్ధం అని నిగ్గు తేల్చాలి, అంతేగా? అవును నాన్న. ఇంకొక డాక్టర్ సలహా తీసుకుంటే అసలు నిజాలేంటో బయటకొస్తాయి. విషయం పూర్తిగా అర్థమైందమ్మా. సిటీలో నాకు తెలిసిన డాక్టర్లు చాలా మంది ఉన్నారు. ఈ రిపోర్ట్స్ తీసుకెళ్ళి ఇప్పుడే వాళ్ళని కలుస్తాను. ఇందులో నిజాలెంతో అబద్ధాలెంతో ఇప్పుడే తెలుస్తానమ్మా. అలాగే. అమ్మా, విన్నావుగా? ఆ శివదేవయ్య మన డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ తీసుకుని వెళ్తున్నాడమ్మా. ఇప్పుడు వాడు వేరే డాక్టర్ని కలిసి ఈ రిపోర్ట్ నిజమా అబద్ధమా అని అడిగితే మనం చేసిన మోసం మొత్తం బయటపడిపోతుందమ్మా. చాలా చాలా థ్యాంక్స్ డాక్టర్. మీరు చేసిన ఈ మేలు మేమెప్పటికీ మర్చిపోలేం. ఏదో మీతో ఉన్న పరిచయం కొద్దీ మీరిస్తానన్న ఈ డబ్బుకి కక్కుర్తిపడి పున్నమీకి పిల్లలు పుట్టరు అని అబద్ధం చెప్పాను. పొరపాటున వాళ్ళకి నిజం తెలిసిందనుకో, నా మీద కేసు పెట్టే ప్రమాదం ఉంది మేడం. పరిస్థితి అంతవరకు రాదు డాక్టర్. పున్నమికి పిల్లలు పుట్టరు అని మీరు చెప్పిన అబద్ధాన్ని మా ఇంట్లో వాళ్ళు స్ట్రాంగ్ గా నమ్మేలా చేస్తే మా అల్లుడికి రెండో పెళ్లి చేస్తారు. అప్పుడు నా ఈ ముద్దుల కూతురు ఆ ఇంటికి కోడలవుతుంది. అవును డాక్టర్, మీరు చెప్పిన అబద్ధం వల్ల ఆ పున్నమి జీవితం తలకిందులు కాబోతుంది. ఆ ఇంటి నుంచి శాశ్వతంగా అది బయటికి వెళ్ళబోతుంది. అమ్మో, అది తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ శివదేవయ్య ఆ రిపోర్ట్స్ తీసుకుని మళ్ళీ ఇంటికి రాకూడదు. ఏదో ఒకటి చెయ్యాలి. సరే పద.
ఏరా నీ కళ్ళల్లో వచ్చిన కన్నీళ్ళు నా కళ్ళల్లోనూ వచ్చాయని బాధగా ఉందా? ఏం చేస్తావురా, అంతా మన కర్మ. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని నేను కలలో కూడా ఊహించలేదురా. నేను కూడా ఊహించలేదమ్మా. ఇప్పటికీ ఇది కళ నిజమా అనిపిస్తుంది. ఇది కళ అయితే బాగుండు అనిపిస్తుంది. ఏం చేస్తాను? నానమ్మ ప్రాణాల కోసం నా ప్రాణానికి ప్రాణమైనా పున్నమిని వదులుకోవాల్సి వస్తుంది. నాలాంటి దురదృష్టవంతుడు ప్రపంచంలో ఇంకెవరు ఉండరమ్మా, ఇంకెవరు ఉండరు. రుద్రి, వకీల్ సాబ్, ఎందుకు బాధపడుతున్నారు? బాధపడక ఏం చేస్తాడు? వాడు మనసున్న మహారాజు కాబట్టి కట్టుకున్న భార్యని వదులుకోలేక, రెండో పెళ్లి చేసుకోలేక నరక యాతన అనుభవిస్తున్నాడు. ఈ దుస్థితి పగవాడికి కూడా రాకూడదు. వకీల్ సాబ్, మరీ ఇంత పసిపిల్లోళ్ళ మాట్లాడితే ఎలా వకీల్ సాబ్? కట్టుకున్న పెళ్ళాన్ని నేనే మీ రెండో పెళ్ళికి అంగీకరించాను. మగాడు మీరెందుకు బాధపడుతున్నారు? ఇప్పుడు ఈ మాట మనస్ఫూర్తిగా చెప్తున్నావు పున్నమి? అవును వకీల్ సాబ్, మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. మరి నీ పెదాలు నవ్వుతున్నాయి, కానీ నీ కళ్ళెందుకు ఏడుస్తున్నాయి పున్నమి? కన్నీళ్ళేంటి? కన్నీళ్ళేం లేవు వకీల్ సాబ్. గుండెలో కొండంత బాధను దాచుకుని పైకి నవ్వుతూ నటించడం నీకు మాత్రమే సాధ్యం పున్నమి. కాస్త కన్నీళ్లు దాచుకో. ఎందుకంటే నాకు శృతికి పెళ్ళైన తర్వాత ఏడవడానికి కొన్నైనా కన్నీళ్లు ఉండాలి కదా. నేనేం బాధపడ్డం లేదు వకీల్ సాబ్. ఏది ఆ మాట నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు. నా వల్ల కావట్లేదు వకీల్ సాబ్. నేనేం చేయను. మీకోసం ప్రాణమైన వదులుకోగలిగిన నేను అమ్మమ్మ గారి ప్రాణం కోసం మిమ్మల్ని వదులుకోవాల్సిన కర్మ పట్టింది. ఎందుకు పున్నమి ఇంత బాధపడుతూ ఈ పెళ్లికి అంగీకరించావు? నాకిష్టం లేదని ఒక్క మాట తెగేసి చెప్పుండొచ్చు కదా. మాకు కూడా ఈ బాధ ఉండేది కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.